హాయ్ అండి. ఈరోజు కార్తీక పురాణం 2వ అధ్యాయం అండి. కార్తీక సోమవార వ్రత మహిమ గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించే విధానం. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శనిదేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయును. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారము కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లా కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుచుండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మైన సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదము శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయుచు ఇటువంటి ఉత్తమునికి భార్య అయిన నిష్ఠరి యవ్వన గర్వంతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను కొట్టుచు రక్కుచు పరపురుష సాంగిత్యము గలదై వ్యభిచారిణి అయి తమ ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె మెందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురం చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వార నిష్ఠరి గయ్యాలితనము కేవగింపుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరుని పెట్టెను. అదే నామధ్యేయము ఆమెకు ఉండిపోయింది. ఇట్లా కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త ఎన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతను చనిపోయాను. ఆ మృతదేహము ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొనిపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బండపై వేసి చెత్తాచెదారంతో నింపి ఏమీయూ ఎరగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుతూ తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటని వశపరుచుకుని వారల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషుల తోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరజీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనాకర్షణ కూడా చేయసాగెను. జనకరాజా యవ్వన బెంకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క తీరుగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభం అయింది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడులుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటల ఏ ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నిటులైనను పలకరించునని ఆ వీధి మోగమెవరగకుండా ఉండిరి. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుకు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కడ ఆడైనా పురాణ శ్రవణమైన చేయని పాపిష్ఠురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపొయ్యి ప్రేతరాజుగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన
ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కుంభీపాకము నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వారు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టేవారు కొట్టుచూ ఉన్నారు, తిట్టేవారు తిట్టుచూ ఉన్నారు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే బలియన్నము జరిపించబడిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక సోమవార మగుట వలను కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేరందున లోనికేగెను. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరల విప్రుడు బయటికి వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నించగా, ఎంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలకు ముందు విప్రకులాంగను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠరోగినై తలువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహా నరకం అనుభవించిన నా పూర్వీకుల పుణ్యపణం వల్ల ఈ జన్మలో కుక్కనైతని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినటం వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములు ఒక మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానములో అక్కడికి వచ్చి ఆమె అందరూకి వందనము చెప్పి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఎగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యము పొందుము అని వశిష్ఠుల వారి హితబోధ చేసి ఉంటిరి.